హాయ్ నీట్ 2025 ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ ఎస్కార్ట్తో ప్రశ్నాపత్రాలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మరి ప్రశ్నపత్రాలు లీక్ అవటము, మరి 700 ఒకే రూమ్లో 720 మార్కులకి 715 మార్కులు రావటము కొన్ని నార్త్ సైడు అలాంటి ఘటనలు అయితే జరిగినాయి. ఈసారి నీట్ ఎగ్జామినేషన్ అయితే పకడ్బందీగా చేసేటట్టున్నారు. మరి వీళ్ళు సెక్యూరిటీ అయితే బాగా మెజర్స్ తీసుకుంటున్నారు, కానీ మరి ఈసారి ఏ విధంగా జరుగుతుందో మనం వెయిట్ చూడాలి. మరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులకు మరి వాళ్ళ యొక్క లాస్ట్ ఇయర్ కూడా చాలా వెయిట్, మరి 1 మంత్ టైం అయితే వేస్ట్ అయింది. ఈ యొక్క దానివల్ల అనుమానాల నివృత్తికి ప్రత్యేక వెబ్సైట్లు కూడా స్టార్ట్ చేశారు. వెబ్సైటు బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన నీట్ యూజీ 2022 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. మే 4 దేశవ్యాప్తంగా 550 నగరాల్లో పట్టణాల్లో 5000 సెంటర్లలో ఈ యొక్క పరీక్ష నిర్వహించినది. దేశవ్యాప్తంగా 5000 సెంటర్లు అంటే గత ఏడాది నీటి ప్రశ్నపత్రం లీకు అవకతవకలకు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. ఈ తరహా ఘటనలు ప్రమాదంగా నీటి నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పోలీస్ ఎస్కార్ట్తో ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర కీలక సామాగ్రిని తరలించున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రత బహుళ అంచెలతో తనిఖీలు చేపట్టనున్నారు. వ్యవస్థీకృత మోసాలను అరికట్టడం పైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్తో కార్యకలాపాలపై నిఘా పెట్టారు. నీటి అభ్యర్థులు తల్లిదండ్రులను తప్పుతో పట్టించాల ప్రశ్నపత్రాల లీకు, అవతలకులు, ఇతర పుకార్లు పుట్టిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పుకార్లు నమ్మవద్దు. పుకార్లకి వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారు, వివరణలు ఇస్తూ వస్తుంది. నీట్ 2025 విద్యార్థులు తల్లిదండ్రులతో తలెత్తే అనుమానాస్పద అంశాలను, సందేహాలను తెలియజేయడానికి ప్రత్యేక వెబ్సైటు ఎన్టీఏ అందుబాటులోకి తెచ్చింది. ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ఎన్టీఏ NEET.NTA.AC వెబ్సైట్లో అభ్యర్థులు తమ దృష్టికి వచ్చిన అనుమానాలను తెలియజేసి వీలు కల్పింది. ఈ వెబ్సైట్లో మే 4న 5 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందన్నమాట. మే 4 తర్వాత మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, క్వెరీస్ ఉంటే ఈ యొక్క వెబ్సైట్లో కూడా తెలియజేయచ్చు. ఇది స్టూడెంట్స్, మరి మే 4న అయితే ఎంసెట్, మరి మే 4న అయితే నీట్ పరీక్ష జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీ యొక్క ఎంబీబీఎస్ సీట్ అనేది ఈ యొక్క రిజల్ట్స్తో ఆధారపడి ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.